అభ్యర్థుల మార్పులు అన్నటువంటి చోట ప్రతిఘటన రాకుండా ఉంటుందని జగన్ ఏమన్నా అనుకుంటాడా? అనుకునేటట్టయితే అప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే బతిన్లాడాలి కదా! లేకపోతే మొన్న నలుగురు వెళ్తున్నప్పుడు బతిన్లాడాలి కదా! ఎమ్మెల్సీ ఎన్నికల రోజున మాకేదన్నా చేస్తారా అని అడిగితే మేకపాటికి ఎమ్మెల్సీ ఇస్తానన్నారు తప్పించి ఎమ్మెల్యే ఇవ్వనని తేల్చి చెప్పేశారు. శ్రీదేవికి సేమ్, ఆనంకి అసలు పట్టించుకోలేదు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిది అంతే. అంత జరిగిన తర్వాత కూడా ఆ టైంలో నేను మిమ్మల్ని చూసుకుంటాను, మీకు ఎమ్మెల్యే సీట్లు మళ్ళీ ఇస్తానంటే వాళ్ళందరూ ఓటేసేవాళ్ళు కదా! అప్పుడు ఎమ్మెల్సీ గెలుచుకునేది కదా వైసీపీ. అక్కడే పట్టించుకున్నటువంటి మనిషి, తన పంతం నెగ్గించుకునే మనిషి, ఇప్పుడు మద్దాల గిరికి అక్కడ విడుదల రజనీని పెడుతున్నారు కాబట్టి అతనికి ఆర్యవైశ్య సంఘం తరపున ఆందోళనలు, లేకపోతే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోసం అక్కడ రాజీనామాలు, ఇట్లా చూసుకుంటే పలు చోట్ల తిరుగుబాట్లు ఉంటాయి. మోపిదేవి కోసం మొన్న జరిగినటువంటి గొడవలు, దానికి అణచివేయడం ఏముండదు, పట్టించుకోరు. ఇది ప్రయోజనం ఇస్తుందా నష్టం ఇస్తుందా అన్నటువంటిది మాత్రం ఎన్నికల తర్వాతే తేలాల్సి ఉంది.